సో టాప్ 4 న్యూస్ టు ఫైనల్లీ ఫోర్త్ టాపిక్ చూద్దాం. ఇటు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా ఆందోళన చెందారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి రాము ద్వారా అయితే తెలుసుకుందాం. రైట్ రాము, వాట్స్ అప్డేట్స్? సంజన, సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి రోజు రోజు కూడా దయనీయంగా మారుతుంది. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా కార్మికులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు వారం రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి వాళ్ళ నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. గొడ్డు కష్టం చేస్తా ఉన్నాం, కాయ కష్టం చేస్తా ఉన్నాం, రెయిన్బోవులు మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ నెల నెల జీతాలు మాత్రం ఇవ్వట్లేదు, తమ ఆరోగ్యం ఖరాబై తమ కుటుంబ పోషణ కూడా భారంగా మారుతుందంటూ కూడా ఆ మున్సిపల్ కార్మికులు అయితే వాపోతుంటారు. పరిస్థితి అక్కడ నెలకొంది. వారం రోజులుగా మేము సమ్మె చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, పట్టణం అంతా కూడా దుర్గంధం ఉన్నట్టు కూడా అధికారులు ఎవరు కూడా ఇది కూడా పట్టించుకోవట్లేదు, తమ బాధలు పట్టించుకోవట్లేదు, తమ డిమాండ్లు నెరవేర్చట్లేదంటూ కూడా పలు ప్రజా సంఘాలతో పలు కార్మిక సంఘాలతో కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమం కూడా కూర్చోవడం జరిగింది. దీంతో పాటు పిఎఫ్ సంబంధించినటువంటి డబ్బులు నెగ్గొడుతా ఉన్నారు. తమకు ఆరోగ్య బీమా సంబంధించినటువంటి పథకాలను కూడా ఎక్కడ కూడా అమలు చేయట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్ సంబంధించి కూడా మున్సిపల్ కార్మికులకు ముందస్తుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులకు, రెగ్యులర్ మున్సిపల్ కార్మికులకు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కేవలం డబ్బులు ఉన్న వారికి ఫైర్ఓల్ చేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారంటూ కూడా మున్సిపల్ కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజుల్లో తమ జీతాలను కూడా క్లియర్ చేయకపోతే నిరవధిక సమ్మె చేస్తాం, విధుల్లో చేరేది లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా మున్సిపల్ కార్మికులు అయితే బీచ్ నుంచి కూర్చున్నారు. ఒక కోదాడ మున్సిపాలిటీ కాదు, పక్కన ఉన్నటువంటి హుజూరాబాద్ మున్సిపాలిటీ, నేరేడు చెర్ల మున్సిపాలిటీలో కూడా 3 నెలలుగా జీతాలు రాక వాళ్ళందరూ కూడా అరిగోసపడతా ఉన్నారు, నానా అవస్థలు పడతా ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం చెల్లం లేదు. కార్మికులకు, ఉద్యోగులకు నెలల జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రకటన చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా నెల జీతాలు రావట్లేదు. మున్సిపల్ కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 4 నెలలుగా జీతాలు రాక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సంజన. ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.